నేను చేగోడీలు చేస్తాను. గ్లాసుకు ఇక్కడికి చిన్న గ్లాసుకు ఇక్కడికి నువ్వులు పోస్తాను. ఇంట్లోనే ఓమ వేసిన కొంచెం అంతా. ఓమ ఎంత వేసిన అంటే ఇంత వేసిన ఓమ వేసిన. ఇప్పుడు మనం కొంచెం కారపొడి వేసుకుందాం, ఒక చెంచాడు. మీ ఇష్టం, చాయ్లో పోసుకునే తట్టుంటే వేసుకోకూరి, కానీ వేసుకుంటేనే టేస్ట్ మంచిగా ఉంటుంది. కిలో పిండికి ఇక మనకు కొంచెం ఇంత ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ చూసుకుంటూ వేసుకోవచ్చు కలుపుకొని. ఇప్పుడు పిండిని మంచిగా నీళ్లు పోసుకుంటా కలుపుకుందాం. పిండి ఇట్లా కలుపుకోవాలి, బాగా మెత్తగా కలుపుకుంటే చుట్టా రాదు, ఇంత కారిపోతుంది పిండి అంతా, పక్కల కొంట వెళ్తుంది. ఇక ఇట్లా రావాలి ముద్దకు, ఇంత ముద్దకైతే సరిపోతుంది. ఇట్లా ఇట్లా వచ్చినాక మనం నూనె పెట్టుకుందాం పొయ్యిదా. ఇప్పుడు పెట్టుకొని నూనె పెట్టుకుందాం. ఇప్పుడు వేడెక్కింది, నూనె పోసుకుందాం. ఇప్పుడు సరిపోయేంత నూనె పోసుకుందాం. నూనె వేడెక్కినాక మనం మంచిగా వేడెక్కాలి నూనె. పావులా మంచిగా పిండి పెట్టుకుందాం సరిపోయేంత. సరిపోయేంత పిండి పెట్టుకొని ఇది నట్టు ఇది మూత పెట్టుకుందాం మంచిగా. ఇది మంచిగా కాలాలి. ఇది గ్యాస్ ఫుల్ పెట్టుకొని ఇట్లా ఒక దిక్కు కాలినాక మళ్ళీ ఒక దిక్కు మరేసుకోవాలి. ఒక దిక్కు కాలినాక ఒక దిక్కు మరేసుకోవాలి. ఈ బుడిగలు అయితే ఎప్పుడు పోతాయో, బుడిగలు వేయనాక అప్పుడు కాలినట్టు. ఇది ఇట్లా కాలాలి. ఇవి ఇట్లా కాలినప్పుడే మనకు చెగోడి కాలినట్టు. ఇట్లా మంచిగా కరకర అంటుంది. మంచిగా నూనె మంచిగా వేడెక్కినాక పోసుకోవాలి. మంచిగా వేడెక్కితేనే నూనె ఇవి మెత్తగా రావు, మంచిగా వస్తాయి. మంచిగా మసలాలి నూనె, మంచిగా మసలాక పోయాలి. ఎంతో టేస్ట్కరమైన చెగోడీలు రెడీ. ఇలా 3 రూపాయల గ్లాసుల సగానికి కొంచెం తక్కువ నువ్వులు పోసిన, కొంచెం గింత ఓమ పోసిన, సరే మంచిగా నోటికి రుచి పడేంత ఉప్పు, కొంచెం కారం, చల్లీలు పోసే విసికిన పిండి. చేసుకున్న విధానం కూడా చూపెట్టిన. నచ్చితే లైక్ చేయండి, నలుగురు షేర్ చేయండి. పిల్లలు సెలవులకు వస్తారు కదా, వచ్చినప్పుడు ఒకటి ఏదో ఒకటి చేసి పెడితే మంచిగా తినుకుంటూ కూర్చుంటారు. ఓకే, నచ్చితే లైక్ చేయండి, నలుగురు షేర్ చేయండి.